అమెజాన్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసేయబోతుంది. ఇప్పుడు అమెజాన్‌లో ఎలాంటి పనులుంటాయి? ఫిజికల్‌గా అంటే సరుకులు అన్‌లోడ్ చేయటం, లోడ్ చేయటం. దీనికి ఆ మిషన్స్ లాంటివి ఉంటాయి కొన్ని యంత్రాలు. ఫ్లక్కర్ లాగా పట్టుకుని పైకి ఎక్కించడం, లేపోతే దించడం ఇట్లాంటి మిషన్స్. ఈ మిషన్‌ని ఆపరేట్ అంటే అదొక వెహికల్‌లో మన ప్రొక్లైనర్‌లు ఇట్లాగ ఎట్టుంటాయో అట్లాంటిదనమాట. వాటిటి ద్వారానే చేస్తా ఉంటుంటారు. వీటికి మనుషులకు ఖర్చు పెట్టడం ఎందుకు? రోబోలతో చేపించుకుంటే ఇక దానికి డబ్బులు ఖర్చు పెట్టేదేమి ఉండదు కదా! కరెంట్ ఖర్చే కదా! అది ఎట్లాగో ప్రాబ్లమ్ లేదు. అవసరమైతే వీళ్ళే ప్రొడక్షన్ కూడా పెట్టుకుంటారు. మనుషులకి జీతం ఇంకోటి మనుషులు అలసిపోతారు. పొద్దున ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, రాత్రి ఒకళ్ళు 3. అదే ఆ యంత్రం అయితే ఇప్పుడు వీళ్ళే ఇదే మనిషి ఆ సరుకులు తీసుకెళ్లేందుకు మిషన్ ఏమి డీలా పడదు కదా! అది కంటిన్యూగా ఉంటది కదా! అట్లాగే ఇవి కూడా కంటిన్యూగా పనిచేస్తాయి. కాబట్టి రోబోలని కొని 2030 నాటికి దాదాపుగా 6,00,000 ఉద్యోగాల్ని పక్కన పెట్టేసి కంప్లీట్ ఈ వైపుకి వెళ్ళడానికి సిద్ధపడుతోంది. రోబోల వైపుకి అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. క్రమంగా మనిషి మనుగడకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుంది.